హాయ్ అండి. చాలా హుషారుగా మెట్లయితే ఎక్కడ మొదలు పెట్టేశాము. మామూలుగా ఇవైతే 550 ఎన్నో మెట్లు ఉన్నాయి. తిరుపతిలో సగం మెట్లు కూడా కాదు, కానీ మేము ఇవి కూడా ఎక్కలేకపోయాం. జస్ట్ 10% ఎక్కేటప్పటికి ఇదిగో ఇలా ఆవేశం వచ్చి కూర్చునిపోయాం అనమాట. ఇలాంటి టైంలో మనం ఎంత హెల్తీగా ఉన్నామో మనకు తెలిసేది, పక్క వాళ్ళకి తెలిసేది. ఇంకేళ్ళు కూడా పాపం చాలా కష్టపడి వస్తున్నారు వెయిట్ అంతా పెట్టుకుని కూడాని. ఇంకా ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత లైన్ అయితే ఆగిపోయింది అనమాట. మినిమం 1.5 గంట పైనే పట్టిందనమాట. మనం ఎంతసేపు వెయిట్ చేసినా గుడి దగ్గరలోకి వచ్చాక ఆగిపోయాక ఇంకా అసలు ఆగలేము. అయ్యో ఎంత ఫాస్ట్గా అవుతే అనిపిస్తుంది, కానీ అంత వెయిటింగ్ లేకుండా మనకి ఆ స్వామివారి దర్శనం ఎందుకు ఇస్తారు చెప్పండి. ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఇంకా నయ్యం ఆ మెట్ల దగ్గర కూడా మనం కాల్ తీసి కాల్ పెట్టడానికి లేదు, ఫుల్గా మొత్తం స్ట్రక్ అయిపోయింది. కానీ ఈసారి ఇంకొంచెం బెటర్ అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఇంక సర్దుకుందాంలేండి. ఎండ కూడా లేకుండా పాపం గుడి చుట్టూ కూడా కవర్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఒక ప్రదక్షిణం కూడా చేసినట్టే, ఎందుకంటే గుడి చుట్టూ లైనే. సో అలా మనకు తెలియకుండానే ప్రదక్షిణం కూడా పూర్తయిపోయింది. ఇంక లోపల కూడా చాలా మంది జనం ఉన్నారు. ఇప్పుడు తెచ్చిన పాలన్నీ కూడా మన వాళ్ళకి టోకెన్ కాదు, అదే టికెట్ చూపిస్తే తీసుకుంటారనమాట. ఇంకా అలా లైన్లో అయితే ఉన్నాము. తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ అట్లా చూద్దాం. బాయ్ బాయ్.